గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. గొప్ప దేవుడు, అద్భుతకార్యుడు, ఆశ్చర్యకారుడు, మహిమగల తండ్రి మనల్నందరినీ రాత్రి కాలమైందో ఆ సన్నిధిలో భద్రపరుచుకొని మరొక మంచి దినాన్ని మనకి ఆ దేవదేవుడు మనల్నందరూ నడిపిస్తున్న విధానాన్ని కూడా ఆ దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని 30 100 100 దీవించి ఆశించి కాపాడాలని దేవదేవుని ప్రార్థిస్తున్నాం. అలానే ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి. ఈ వాక్యాన్ని విని వాక్యాన్ని వదిలేయక దాన్ని మరలా చూసుకొని ధ్యానించుకొని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే తప్పగా దేవదేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడని నేను గొప్పగా నమ్ముతున్నా. మీకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలో 121వ అధ్యాయము 7వ వచనం. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మంచి వాగ్దానాన్ని మనకి ఈ 6వ దినాన్ని మనకు ప్రసాదించున్నాడు. దేవుడు ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగానో కాపాడుతాడు. కాబట్టి మనం చేయవలసిన దేవుని ప్రార్థించాలి, దేవుని అడగాలి, దేవుని మొరపెట్టాలి. దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మనల్ని ఆశీర్వదిస్తుండే. ఈ దినం వరకు మనం ఇలా శ్రేష్ఠ జీవితాలు గడుపుతున్నామంటే ఆ దేవదేవుని దయే, దేవదేవుని కృప. మనం ఒకవేళ ఏదైనా మార్గంలో పోతున్న దేవుడు క్షమించి మరలా మనల్ని ఆశీర్వదిస్తూ తెలుసుకుంటారు బిడ్డలని అని చెప్పి ఆ దేవదేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని కూడా దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. నువ్వే ఉద్యోగాలు చేస్తున్నావు, వ్యాపారాలు చేస్తున్నావు, ఏదైనా పనుల మీద వెళుతున్నా, ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నా, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆగు దేవుడు తలుచుకుంటే నూరంతలుగా మన కుటుంబాన్ని 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా దీవించి ఆశీర్వదిస్తాడు. కానీ నమ్మి విశ్వసించాలి. కానీ నమ్మాలి. దేవుడు నాకు తప్పక విశ్వసిస్తాడు. కానీ మనం ఏదన్నా అడిగిన వెంటనే మనకు దొరకపోయినా కానీ దేవుడు తప్పక కొన్ని దినాలు లేట్ అయినా కానీ నీ కుటుంబాన్ని నువ్వు అడిగిన విషయాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. బిడ్డలు ఉద్యోగాల విషయాలు అయితేనేమి, నువ్వు గృహం నిర్మించుకునే విషయంలో అయితే లేదు, నీ అనారోగ్య విషయం అయితేనేమి, నీ ఆర్థికపరమైన సమస్యల విషయాలు అయితేనేమి, దేవుడు ఎమ్మటే తీర్చకపోయినా నీ ప్రతి అవసరాన్ని తీర్చగల గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన నిన్ను తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. అని ఎవరు దేవుణ్ణి మరవద్దు. దేవుణ్ణి ప్రేమించండి, దేవుళ్ళు నడవండి. గొప్ప దేవుడు కనుక దేవుడు సీయోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు ఎక్కడ నుండి అయినా కూడా మన పక్కనే ఉంటాడు. దేవుడు మనం ప్రతి పనులలో ఉంటాడు. మనం ఏ మార్గంలో వెళ్తున్నా మన పక్కన దేవుడు నడుచుకుంటూ వస్తాడు. మనల్ని చేపట్టి నడిపిస్తాడు. మన ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి కాపాడుతాడు. కాబట్టి దేవుడు కొండల తోటి నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. యెహోవా వలననే నాకు సహాయం కలును. యెహోవా వలనే మన సాయంకి ఎవరు మనకు సాయం చేసేటోళ్ళు లేరు. యెహోవా దేవుడు ఒక్కడే మనకు సాయం చేస్తాడు. కాబట్టి మనం ఆ దేవుడిని నమ్ముకోవాలి. దేవుడిని మనం తప్పక ఇది చేసుకోవాలి. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు, మొత్తం సృష్టిని సృజించిన దేవదేవుడు. కాబట్టి ఆయన నీ పాదములు త్రొట్టనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నిన్ను కాపాడువాడు కునుకడు. మనం ఏం తప్పిదములు చేసిన దేవుడు క్షమిస్తూ ఉంటాడు. మనల్ని ముమ్మారు క్షమిస్తూనే ఉంటాడు ఆ దేవుడు. ఆయన చూడు నీ పాదములకు త్రొట్టనియడు, నీ పాదాలని ఇటు పోనీయడు, సైతాన్ శోధనలో పడనీయడు. మనం ఎలా సైతాన్ శక్తులకు లొంగాలని చేసినా కానీ సైతాన్ శోధనలో పడనీయకుండా నీ పాదములు త్రొట్టనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఎప్పటికి కూడా మనమన్నా నిద్రపోతామేమో కానీ దేవుడు మన విషయంలో ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు, ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టడు. కాబట్టి ఆ దేవుడిని నమ్ముకుందాం. ఈ వాగ్దానాన్ని ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నీకు ఏ ఆపద రాదు. ఈ కొత్త సంవత్సరము అందరూ సంతోషంగా ఉండండి, సమాధానాలతో ఉండండి. మీరు చేయ పనులలో కూడా సమాధానంతో ఉండండి. ఇవి చిన్న పనులు పెద్ద పనులని మీరేం బాధపడద్దు. దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబానికి కావాల్సిన ఆర్థిక సహాయాలు కూడా మీకు గొప్పగా ఈ సంవత్సరం ఆశీర్వదిస్తాడు దేవుడు. మీరేం బాధపడద్దు. మీరు చేయ ప్రతి పనులలో మీరు ఏ పనులు అయితే చేస్తున్నారు ఆ పనులు దేవుడు 30 అంతలు 100 అంతలుగా దీవించి ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మీరు చేయ ప్రతి పనులలో మీరే దేవుడు ముందుండి నడిపిస్తాడు. ఇదిగో నీ వాక్యం సెలవిచ్చినట్టు
ఆయన నీ పాదములు తొట్టనలేడు, నిన్ను కాపాడువాడు కునుకడు. యెహోవా వలననే నాకు సహాయం కలుగును. అదే యెహోవా వల్లనే నీకు సహాయం తప్పగా కలుగుతుంది. కాబట్టి కొత్త సంవత్సరం సంతోష సమాధానంతో ఉండి ప్రార్థించండి. ఉదయకాలం లేవండి, దేవునికి మొరపెట్టండి, దేవునిలో ఉండండి. ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని దినమంతా మీరు సంతోష సమాధానంతో ఉండాలని దేవుని ప్రార్థిద్దాం. ప్రార్థన. భూమిని ఆకాశం సర్వలోకములు ఏకరీతిగా ప్రపంచం నా గొప్ప తెలుసండి. గడిచిన రాత్రికాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకోండి. ఈ ఉదయకాలం ప్రభానైనా మంచి మెలకువలు మాకు దయచేసి నీ వాక్యాన్ని చదివి నీ వాక్యాన్ని పరిచయం చేయటం మీరు మాకు సహాయం దయచేసిన విధానానికి ప్రభా మా అందరినీ ప్రభానైనా ఈ ఉదయకాలం పాల్గొనే భాగ్యం దయచేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళని సూత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభానైనా గొప్ప దేవుడు కనుక ప్రభానైనా ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైన నీ ముందు మ్రోకరించి కన్నీటితో ప్రభానైనా నేను అడుగుతున్నారు. ఏమైతే అడుగుతున్నారో ఇవి దయచేయగలరని వేడుకుంటున్నావు. నమ్మి విశ్వసించిన ఎట్లా సమస్తం సాధ్యమని అన్నావు తండ్రి. ఆ బిడ్డలకు సమస్తం సాధ్యమయ్యే భాగ్యం ఆ బిడ్డలకు దయచేయండి. బిడ్డలు ఏమైతే అడుగుతున్నారో వారికి గొప్పగా దయచేయగలని, వారి కుటుంబాన్ని 30 దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే అనారోగ్యాలతో బాధపడుతున్నారు తండ్రి, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. వారిని తట్టండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభా నాయన. మీకు అసాధ్యం ఉన్నటువంటిది ఏమీ లేదు ప్రభా నాయన. వైద్యులకే వచ్చినట్టు గొప్ప దగ్గర తండ్రి, నీకు అసాధ్యమైనటువంటిది ఏం లేదు కనుక ప్రభా సమస్తం సాధ్యమైన కనుక ఎవరెవరైతే ఐసీలలో ఉండి ఎక్కడైతే బాధపడుతున్నారో తండ్రి, అలాంటి వీళ్ళందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి ఆరోగ్యాలు దయచేయండి. వారి కుటుంబాలకు సంతోషంగా తిరగొచ్చు ప్రభనైనా. మందిరాలలో నీకు ఒక మంచి సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాం. అలానే ప్రభా ఎంతమంది ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఎలా బాధపడుతున్నారు ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాలను మీరు తోడుగా ఉండండి. ఈ ఆర్థిక సమస్యల వల్ల ఎంతమంది ప్రభానైనా బిడ్డలు చెడు మార్గాల్లోకి వెళుచున్నారా ప్రభా, అలాంటి మార్గంలో పడినాక ఇదిగో ప్రభానైనా నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ప్రభా నీ అడుగులు తట్టులేను ప్రభా, నేను కొనుకొను నిద్రపోయిన సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి, గొప్ప దేవుడు కనుక ప్రభా నాయన నీవే తోడుగా ఉండి ఆశ్రయించి ఎలాంటి బిడ్డలు సైతాన్ శోధనలో సైతాన్ శక్తుల్లో పడనీక ప్రభా నీ కాపుదల్లా బిడ్డలను భద్రపరచుకోండి. వారి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి ప్రభా నాయన. అలాగనే ప్రభా ఎంతమంది యవ్వన బిడ్డల ప్రభా నాయన నీ మార్గం విడిచి వెళ్ళిపోయి ఉన్నారు ప్రభా, అలాంటి బిడ్డలందరూ మళ్ళీ తిరిగి ప్రభా మారు మనసుతో నీ మందిరంలో చేరి నేను ధ్యానించి నీకు సాక్షులుగా నిలబడే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ప్రభా నాయన వారు మంచి మార్కులతో విజయం చేకూర్చి వారికి మంచిగా ఉద్యోగాలు చేరి ప్రతి ఒక్కరు ప్రభా మందిరంలో చేరి నీకు నా దేవుడే నాకు ఉద్యోగాలు దయచేసిండు అని సాక్ష్యం ఇచ్చే భాగ్యాన్ని ఆ బిడ్డలు దయచేయగలరని వేడుకుంటున్నాం. ఎంతమంది నిరుత్సాహంలో ఉన్నారో ప్రభా అందరికీ నిరుత్సాహత్వాన్ని తీసివేసి ప్రభా ఆ బిడ్డలు సమాధానాలతో నీ మందిరంలో మంచి సాక్షులుగా ఉండే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా నాయన ఇంకా ఎంతోమంది బిడ్డల ప్రభా విదేశాల్లో చదువు నిమిత్తం ఆ బిడ్డలందరినీ మీ కాపుదల్లో భద్రపరచుకోండి ప్రభా. యవ్వన బిడ్డలు ప్రభా నాయన ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులకు లంక ప్రభా నాయన ఆ బిడ్డలు నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచండి. బిడ్డల ఉద్యోగాల విషయం అయితేనేమో చదువు విషయాలు అయితేనేమో రాకపోకల్లో మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభానైనా ఇక్కడ చదువుతున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించండి. వారికి కావాల్సిన అవసరాలను మీరు తోడుగా ఉండి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ ఉదయకాలంలో ఎంతమంది ఉద్యోగాలకు వెళుతున్నారో తండ్రి ప్రభా బిడ్డలు క్షేమంగా వెళ్ళి తిరిగి మళ్ళీ కుటుంబాలను చేరే వరకు ఆ బిడ్డల్ని మీ కాపుదల్లో భద్రపరచుకోగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే పరిచయ నిమిత్తమై ఎంతమంది పాస్టర్లు ప్రభానైనా ఈ ఉదయకాలం పరిచయ నిమిత్తమై వెళుచున్నారో ప్రభా, అలా బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశించారు క్షేమంగా మళ్ళీ గృహాలు చేరే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే పేదవారికి ప్రభానైనా ఎంతమంది బిడ్డలై ప్రభానైనా ఆర్థికంగా సహాయం అందిస్తున్నారా ప్రభా, ఆ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. వారి హస్తాలను మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభానైనా బిడ్డలు ఇంకా ఆర్థికంగా ఇంకా విరివిగా సహాయం అందించి ప్రభా ఎంతోమంది పేదవారిని ఆదుకోవాలని ప్రభా ఆ బిడ్డలను ప్రభా ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాం తండ్రి. దేవాన్ని వారికి ఇచ్చిన మంచి తలంపులకు ప్రభా నీకు వెళ్ళే స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభానైనా ఇంకా ఎక్కడెక్కడైతే ప్రభా నీ వాక్య పరిచయం జరుగుతున్నదో అక్కడంతా మీరే ఉండి ఈ ఉదయకాలంలో నడిపించగలరని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభానైనా అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించండి. ఉదయపల్లి మేము ఎరువులు చేస్తున్నాం ప్రభానైనా పనులను మీరు దీవించి ఆశ్రయించండి. ప్రభానైనా షాపులను ఆశ్రయించి కాపాడండి. వాటిని సక్రమంగా నడిపించుకునే జ్ఞానాన్ని ఓర్పును శాంతాన్ని మీరు మాకు ప్రసాదించండి. షాపులను 30 100 100 కానీ దీవించి ఆశించండి. పొలం విషయంలో కూడా సహాయం దయచేయండి.
ఎవరైతే ఆక్రమించుకున్నారో వారికి మంచి మనసును దయచేసి వారు ప్రభానైనా మా పొలాన్ని మాకు స్వాధీనపరచాలని పై అధికారులు కూడా ప్రభానైనా ఇలాంటి ఆటంకాలు జరగక ప్రభావ మా పొలాన్ని మాకు ఇచ్చేలాగా మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాను. మీకు అసాధ్యం ఉన్నటువంటిది ఏమీ లేదు తండ్రి, సమస్తమును సాధ్యమే ప్రభానైనా. అడుగుడి ఇవ్వబడి అని చెప్పి నా తండ్రి అడుగుతున్నాను తండ్రి, నీ పాదాల ముందు ఉంచుతున్నాం. మాలాగా ఎంతమంది బిడ్డలై ప్రభానైనా ఇట్లా సమస్యల్లో ఉండి మిమ్మల్ని అడుగుతున్నారా తండ్రి, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి వారికి కావాల్సిన అవసరాలను మీరు తోడుగుండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభానైనా గొప్ప దేవుడివి, అద్భుత కార్యుడివి, ఆశ్చర్యకారుడి, మహిగల తండ్రివి కనుక ప్రభా ఇదిగో మేము కూడా ప్రభా ఆదివారం దినమందు నీ వాక్య పరిచర్య చేయాలని మనసులో తలంపు ఉంచి ఉన్నాం తండ్రి. నీ చిత్తమై ఉంటే ప్రభానైనా ఆదివారం ప్రభానైనా చిన్న బిడ్డలు ప్రభా నీ వాక్యం చెప్పుటకు మీరు మాకు సాయం దయచేయాలని, వాక్యాన్ని ఎలా చెప్పాలో మాకు మా హృదయాలను నింపగలరని ప్రభానైనా. మీకు అసాధ్యం ఉండదు ఏమీ లేదు కనుక ప్రభా గొప్ప దేవుడు కనుక నీ ప్రార్థనలు వస్తున్నా మీ చిత్తమై ఉంటే ప్రభా నీ వాక్య పరిచర్య చేయటకు నన్ను వాడుకోగలనని ఈ ఉదయకాలం సాయంకాలం వరకు మీ ఇరువురిని మా ఇరువురిని మీ కృపలో భద్రపరచుకోవాలని, అలాగనే ప్రభానైనా ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలం వెళ్తున్నారో వారందరినీ మా బిడ్డల్ని మా కుటుంబాన్ని మీరు దీవించి ఆశించి కాపాడగలని మా ప్రభుని తన కుమారుడైన ప్రేయస్కి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు తెలియజేసుకుంటాను. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికి నిండైన వందనాలు తెలియజేసుకుంటాను. వచ్చే ఆదివారం చిన్న బిడ్డల నిమిత్తమై సండే స్కూల్ పెట్టాలని ప్రోగ్రాం చేసిన నిశ్చితమై ఉంటే అది పెట్టుటకు కూడా నీవే గొప్ప దేవుడివి, నీకు అసాధ్యమైనటువంటిది ఏమి లేదు ప్రభా అని ప్రార్థించిన మీరు కూడా మా గురించి ప్రార్థించండి. దాన్ని ఎలాగైనా పెట్టుటకు మీరు కూడా మాకు సాయం దయచేయాలని ఆ దేవదేవుని వేడుకుంటున్నాం.